దక్షిణ కొరియాలో వరుసగా రెండో రోజు మంచు తుపాను భీభత్సం సృష్టించింది. భారీ మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. గురువారం నాడు ఉదయం సియోల్లోని కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు 140 విమానాలను రద్దు చేశారు. అలాగే 76 బోట్లను సైతం క్యాన్సిల్ చేశారు. మంచు భారీగా ఉన్నప్పటికీ అధికారులు నగరంలోని మెట్రోపాలిటన్ ప్రాంతంలో హెచ్చరికలను ఎత్తివేశారు. సియోల్కు ఆనుకుని ఉన్న జియోంగి ప్రావిన్స్లో మంచు కురుస్తున్న కారణంగా మంచు బరువుకు ఓ నిర్మాణం కూలిపోవడం, మంచుతో నిండిన రోడ్డుపై బస్సు జారిపడటం వంటి సంఘటనలు సంభవించాయి. భారీ మంచు తుపాను కారణంగా సియోల్ ప్రధాన విమానాశ్రయం ఎక్కువగా ప్రభావితమైంది. విమానాలు ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 30% విమానాలు ఆలస్యం కాగా 16% విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. జియోంగే ప్రావిన్స్లో 1285 పాఠశాలలు మూసివేశారు. మరోవైపు దక్షిణ కొరియా పొరుగున ఉన్న ఉత్తర కొరియాలోని కొన్ని ప్రాంతాల్లో గత 2 రోజుల్లో 4 అంగుళాల వరకు మంచు కురిసినట్టు కొరియన్ సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. కాగా 1907 తర్వాత సియోల్లో ఇది మూడో అతిపెద్ద మంచు తుపాను కావడం గమనార్హం.